హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఇందాకే ఒక సినిమా చూసా. సినిమా పేరేంటి అని అంటే కుబేరా. ఈ సినిమాకి ఎందుకు వెళ్ళా అంటే మన శేఖర్ కమలా గారు, నాగార్జున గారు, ధనుష్ గారు ఇలాంటి మంచి కాస్ట్ ఉండడం వల్ల ఆ సినిమా ఎలా ఉంటుంది అనే ఎగ్జైట్మెంట్ ఆల్రెడీ బయట చాలా మందికి వెళ్ళిపోయింది. సో అది ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అండ్ తెలుసుకొని మీకు చెప్పడానికి నేను మూవీకి వెళ్ళా. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరికి రావాలి అని అంటే మీరు ఆ మాత్రమైనా చేయాల్సి ఉంటుంది. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే ఒక స్కామ్లో ఒక మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ మనీకి కొంతమంది బినామీలు కావాలి. ఆ బినామీలు కావాల్సిన టైంలో ధనుష్ గారు అనుకోకుండా వాళ్ళ దగ్గర ఇరుక్కపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చారా లేదా అనేది మనకి కంప్లీట్ స్టోరీ. అండ్ ఈ మూవీ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే నాగార్జున గారు, ధనుష్ గారు, మన రష్మిక గారు చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన దాంట్లో పర్ఫెక్ట్ చేశారు. నాకు అందులో ఎక్కడ వంకలేం అనిపించలేదు. మన మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి ఎమోషనల్ సీన్స్లో అయినా కూడా లేకపోతే నార్మల్ సీన్స్లో అయినా కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారని చెప్తాను నేను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఇవన్నీ బాగున్నాయి. అవన్నీ మీకు తెలియదు, నాకు తెలియదు. వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ మూవీలో నాకు మైనస్ అనిపించింది ఏంటి అని అంటే డ్యూరేషన్ మనకి ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఎంతసేపు ఉందో తెలుసా, 3 hours 2 minutes ఉంది డ్యూరేషన్. అంత డ్యూరేషన్ ఉండడం వల్ల కూసంత లాగ్ అనిపించింది నాకు. ఓకే, ఆ స్టోరీకి అంతగానం కొంచెం ఎగ్జాగరేట్ చేయాలి, ఓకే ఒప్పుకుంటా, తప్పలేదు. కానీ చూసే వాళ్ళకు కూడా 3 గంటలు 2 నిమిషాలు అంటే అది కొంచెం కష్టమే కదా. అంటే స్టోరీ చాలా సింపుల్. అది ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా ఎండ్ అవుతుంది అనేది ప్లాట్. సో అది కొంచెం మనకి కొంచెం తగ్గిస్తే బాగుండు అని అనిపించింది నాకు. నా ఒపీనియన్ అది పర్సనల్లీ. వేరే వాళ్ళ మీద నేను రుద్దట్లేదు నేను అంతే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు మూవీ అంతా చాలా బాగా నచ్చింది. సింపుల్ స్టోరీ, చాలా మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. మనకి ప్రతి మాట ఒక తోట, భలే చెప్పా. ఓకే, చాలా బాగా రాశారు. ఎందుకంటే బతుకు కోసం బతకాలి. ఎందుకు బతుకుతున్నాం? ఎవరైనా ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడైనా కూడా అడుక్కునేవాడు. ఎందుకో చెప్పాలా? ఉన్నోడు దేవుడి దగ్గర అడుక్కుంటాడు, లేనోడు ఉన్నోడి దగ్గర అడుక్కుంటాడు. చదువు కోసం సరస్వతి దేవుని అడుక్కుంటాం, పైసలు కావాలంటే ఫ్రెండ్స్ని అడుక్కుంటాం, ఖర్చులకు కావాలంటే ఇంట్లో అడుక్కుంటాం. ఎక్కడైనా సరే నువ్వెంత రిచ్గా బతికినా కూడా, నువ్వెంత ఉన్నోడు అయినా కూడా ఏదో ఒక లోటు ఉంటుంది. దేనికోసమైనా ఎవరి దగ్గరైనా అడుక్కొని ఉంటాం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎవరి దగ్గర ఉండవు. ప్రాబ్లమ్స్ లేనోడు ఎవడు ఉంటాడు ఫస్ట్. అంత ప్రశాంతంగా ఉండేటం అనేది నేను ఎక్కడా చూడలేదు. మన ధనుష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఇంటర్వ్యూ కాదు, ఇట్స్ ఎ ప్రీ రిలీజ్ ఈవెంట్. 100 rupees ఉంటే 200 rupees ప్రాబ్లమ్స్ వస్తాయి. 1 crore rupees వస్తే 2 crore rupees ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ లేని వాడు ఎవడు ఉండడు అని చెప్పారు. అది ఇంగ్లీష్లో చెప్పారు, మీకు అర్థం కావాలని తెలుగులో చెప్పాను. నాకు కొన్ని డైలాగ్స్ చాలా బాగా నచ్చాయి. డీసెంట్ మూవీ. నాకు ఎక్కడా కూడా మరీ లాగ్ అది మరీ అంతేం అనిపించలేదు. డ్యూరేషన్ ఒకటే కొంచెం అనిపించింది, కానీ బ్యాలెన్స్ అంతా నాకు చాలా పర్ఫెక్ట్ ఉంది మూవీ. నాకు ఎక్కడా కూడా లోటుపాట్లు అలాంటివి అనిపించలేదు. అది కొంచెం చూసుకొని ఉంటే బాగుంటుండే. పర్ఫార్మెన్సెస్ అయితే మెయిన్గా నాగార్జున గారు, ధనుష్ గారు అయితే ఆ రోల్స్లో వాళ్ళని తప్ప వేరే వాళ్ళని థింక్ చేయలేము, అలా చేశారు. దే జస్ట్ లీవ్డ్ ఇన్ దట్ రోల్స్. బాగుంది. మీకు దగ్గరలో థియేటర్స్లో ఉంటే చూడండి, బాగుంది. అన్కట్ వెర్షన్లో, ఈ ట్రిమ్డ్ వెర్షన్లోకి ఏం ఉండవు. సో 3 గంటలు ఉంటుంది, 3 గంటలు చూడాల్సిందే. కొంచెం ప్లాన్ చేసుకొని ముందే వెళ్ళండి. సో 3 గంటలు 2 నిమిషాలు ప్లస్ 20 నిమిషాలు ఇంటర్వెల్లో. మీరు పీవీఆర్లో చూస్తున్నట్టయితే ఇంకో 10 నిమిషాలు అటు ఇటు 4 గంటలు వేసుకోండి. ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. అంతే. రివ్యూ ఇక్కడ దాకా చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి రివ్యూ, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీల్స్ అనదర్ వీడియో. బాయ్ మా.